ఈ నెల 14న అతిపెద్ద పౌర్ణమి అయితే రాబోతుందండి. ఈ పౌర్ణమి అయితే సామాన్యమైనది కాదు. చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి. అతీంద్రియ శక్తులతో కూడినటువంటిదండి. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. ఈ రోజే హోలీ పండుగనైతే మనం చేసుకుంటూ ఉంటాం కదా! అంతేకాదండి ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి పుట్టిందని చెప్పి శాస్త్రం అయితే తెలియజేస్తుంది. అందులోనూ ఈ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకి కనిపించదు. ఇది చాలా అరుదైనటువంటి పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కనుక శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అట్లా తెచ్చుకుంటే కోట్లు దూసుకువస్తాయి. మీ సంపాదన అయితే విపరీతంగా పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుందండి. మీకు కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. మరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి అయితే ఖచ్చితంగా తిరిగిపోతుంది. వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికైతే తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి పౌర్ణమి అనేది శక్తివంతంగానే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి నెలకి వచ్చేది. బట్ ఇది చాలా శక్తివంతమైనది. ఇది పౌర్ణమి ఉగాదికి ముందు వస్తుంది. గ్రహణంతో వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తులు అయితే ఉన్నాయని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అందుకే మీరు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. ఈ తెచ్చుకోవటం వలన ఏంటంటే ఈ వస్తువులు అంతులేని సంపద వస్తుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వలన కూడా మన అదృష్టం అనేది మారిపోతుందండి. అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. దురదృష్టం అనేది తొలగిపోవడము, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడము, మన తల రాతను సైతం మార్చే శక్తి ఈ పౌర్ణమికి అయితే తెచ్చుకునే వస్తువులకు ఉంది. మనం ఇక్కడ మొత్తం ఒక 4 వస్తువుల గురించి తెలుసుకుందామండి. మీరు అందులో ఉన్నటువంటి వస్తువులను తీసుకొచ్చుకోండి. అంటే మీకు నచ్చినటువంటి వస్తువులు మీకు అందుబాటులో ఉండేవి, మీకు అవి అనుకున్నవి అందుబాటులో ఉండేవి తెచ్చుకోండి. ఇవి చాలా మంగళకరమైనవి, శుభాలను సూచిస్తాయండి. అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వలన మానవుని యొక్క జీవితం అయితే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తులు కలిగినటువంటివి. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి అయితే ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణంతో వచ్చేటువంటి అతీత శక్తులతో కూడినటువంటిది. ఇలా రావడం అనేది చాలా విశేషం అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరు కూడా వదులుకోవద్దని చెప్పి వేద పండితులు కూడా సూచిస్తున్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వలన మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగుపెట్టట్లేదు, మా తల్లి మనల్ని కరుణించట్లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందట్లేదు అని చెప్పి బాధపడతారు కదా! అలాంటి వాళ్ళు ఈ వస్తువులను తెచ్చుకున్నట్లయితే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈ రోజే తల్లి పుట్టింది. పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీదనే సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లి నచ్చుతుందో ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసేటువంటి ఈ పరిహారానికి అద్భుత ఫలితం అయితే దక్కుతుంది. మన జీవితం అయితే మారిపోతుంది. అందుకే ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. అండ్ అలానే ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. స్త్రీలైతే ముఖానికి రాసుకోండి. ఈ పురుషులైతే స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు వేసుకోండి. అలా వేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన అయితే చేసుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుని ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాల్లో అయితే చెప్తుంది. మరి ఆ వస్తువుల్లో మొదటిది ఏంటండి అంటే మొదటి వస్తువు ఏంటి? యాలకుల ప్యాకెట్ అండి. ఈ యాలకుల ప్యాకెట్ ఒక చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్దది ఏమీ అవసరం లేదండి. చాలా చిన్నదైనా సరిపోతుందండి. ఒక 10-15 రూపాయలు పెడితే చాలండి. చిన్నవి దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజ గదిలో పెట్టుకుంటే చాలండి. తర్వాత వాటిని విప్పేసి మనల్ని యూజ్ చేసుకుని
పూజ గదిలో అంటే ఓపెన్ చేసేసి పూజ గదిలో పెట్టాలండి. అట్లా పెడితే ఏంటంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అదేవిధంగా యాలకుల ద్వారా కూడా మనకి మంచి ఫలితం అయితే కలుగుతుంది. యాలకులు ఆ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇట్లా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఆ యాలకుల ప్యాకెట్ నుంచి 5 యాలకులు తీసుకొని ఆ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలకులను ధనం దాచే చోట కానీ లేక దీపం పెడితే అందులో కానీ ఈ యాలకులు వేయడం కానీ లేక తినే ఆహారంలో కానీ వేసుకోవాలి. ఇట్లా చేస్తే అదృష్టం మనల్ని ఖచ్చితంగా వరిస్తుంది. అలానే మన తర్వాత మారిపోతుంది. ధనం విపరీతంగా పెరుగుతుంది. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలకులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు యాలకులు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని పూజించండి. ఆ తర్వాత మీరు పాయసంలో కానీ లేకపోతే తినే ఆహారంలో కానీ ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి మరొక వస్తువు ఏంటండి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కాబట్టి మనం మంచి మాటలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదార తెచ్చుకోండి. కావాలి అంటే పంచదార బదులు బెల్లాన్నైనా సరే తెచ్చుకోవచ్చండి. అదేవిధంగా పంచదార కూడా మనం తెచ్చుకోవచ్చు. పంచదార అనేది పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున పంచదారను తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టినా లేకపోతే అదే పంచదారను ఆ అమ్మవారికి నివేదించిన మనకి మంచి ఫలితం అయితే కలుగుతుంది. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వలన కూడా మంచి ఫలితం కలుగుతుంది. అంటే మనం 1 కేజీ పంచదార తెచ్చుకున్నామనుకోండి, తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ పంచదార మొత్తం స్వీకరించాలని కాదు, ఇందులో కొంత ఒక గుప్పెడంత పంచదారను మనం స్వీకరించాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాన్ని లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదించుకోవడము, అలానే మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటాం కదా టీ, కాఫీస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. అట్లా చేయడం వలన కూడా మంచిదే. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చుకున్న వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చించేసేసి మీరైతే యూస్ చేయకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక పావు గంట అయినా సరే పూజ గదిలో పెట్టుకుంటే అవి పవిత్రంగా మారతాయండి. ఈ వస్తువులు మనం పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ లక్ష్మీదేవి మనల్ని చక్కగా అనుగ్రహిస్తుంది. మంచి ఫలితాలు కూడా ఇచ్చేలా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదార తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈ విధంగా మీరు పంచదార తెచ్చుకున్న తర్వాత పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంత పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలినటువంటి పంచదార డబ్బాలో పోసేసుకోవచ్చు. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసుకొని ఆ పంచదారను ఇంటిలో ప్రసాదాల్లో యూస్ చేసుకోవచ్చు. ఇలా పంచదార తెచ్చుకుంటే చాలా మంచిది. మంచి వార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ పంచదార కానీ లేక యాలకులు కానీ లేకపోతే ఇప్పుడు ఇంకో చెప్పుకోబోయే విధంగా పసుపునైనా సరే ఇంటికి తెచ్చుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తూ ఉంటుంది. అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తాము. పసుపు అందరి దేవుళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఇక మన ఇంటికి ఆ అమ్మవారు వస్తుందన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజును కాబట్టి ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి పసుపుతో పాటు మన ఇంటిలో అడుగు పెడుతూ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనటువంటిది. ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యము మేము చెయ్యట్లేదు, ఏ ఫంక్షన్స్ చెయ్యట్లేదు, ఎందుకో ఏమో తెలియదు, కానీ మా ఇంట్లో ఇట్లాగా అన్నీ ఆగిపోయాయి అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. దీన్ని మీ ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకి ఒక 10 రూపాయలు పెట్టినా సరే వస్తుంది కదా, దాన్ని ఇంటికి కొని తెచ్చుకోవచ్చండి. అట్లా తెచ్చుకున్న తర్వాత పసుపుని మీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసుకుని వదిలేసేయటం అండి. ఒక 15 నిమిషాల తర్వాత ఆ పసుపుని మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఏంటంటే ఆ పసుపును పూజ కోసం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మన శరీరానికి పట్టించి స్నానం అయితే చేసుకోవడం కోసం కానీ, స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకోవడం కోసం, లేకపోతే వంట ఇంట్లో యూజ్ చేసుకోవడం కోసం, ఇట్లా మీ ఇష్టం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం యూజ్ చేయకండి.
ఇట్లా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాలో ఉన్న పసుపుని ఆ పసుపు ప్యాకెట్లో మొత్తం కూడా పోసేయండి. అట్లా చేస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజ గదిలో పెట్టుకున్నాం కాబట్టి పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పసుపు కూడా ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. అట్లాగే ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన కూడా ఫలితం అయితే ఉంటుంది. మనం ఈరోజు ఎర్రని కందిపప్పు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అది తీసుకువచ్చినా కూడా మనకి అదృష్టం అయితే కలిసి వస్తుంది అండి. అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి బాగా లేనటువంటి వాళ్ళు ఎర్రపప్పు ఇంటిలోనికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. వీటిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బెల్లాన్ని కూడా తెచ్చుకున్నట్లయితే ₹1,00,00,000 సంపాదన మన సొంతం అయితే ఉంటుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లని నివేదన అయ్యేటువంటి పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము, ఎనలేని సంపద కలుగుతూ ఉంటాయండి. తిరుగులేని రోగాలతో మన జీవితం అయితే మారిపోయి మనకంతా మంచే జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంగా మారుతుందండి. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుని బెల్లం ఆ అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం చిన్న బెల్లం మొక్కను తీసుకుని నోట్లో వేసుకున్నట్లయితే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు అన్నీ పోయి 1,00,00,000 జన్మల పుణ్యం లభిస్తుంది. 1,00,00,000 రెట్ల దేవుని అనుగ్రహం కలుగుతుందండి. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈరోజు ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని తర్వాత చిన్న బెల్లం మొక్కను స్వీకరించి మిగిలిన వాటిని ఇంటిలో వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ 2 వస్తువులైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేక ఒక వస్తువునైనా తెచ్చుకోండి. తెచ్చుకుని ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తిష్ట వేసి కూర్చునేలా చూసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తి కలిగింది కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహిస్తాయి. అలా గ్రహించినటువంటి శక్తులు మనకి మంచి చేకూరేలా చేస్తాయి, మనకి మంచి ఫలితాలను ఇస్తాయి. పౌర్ణమి కదా అనుకుంటుంటామండి, కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తాం. పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమికి అతీత శక్తులు కూడా ఉంటాయి. ఆ శక్తిని మనం పొందాలి అంటే ఏ వస్తువులు తెచ్చుకోవాలి? పౌర్ణమిలో ఏర్పడే కొన్ని రకాల అమృత గడియల వలన కూడా జీవితం మారిపోతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకున్న తర్వాత మీరు వాటిని యూజ్ చేసుకోండి. ఒక్కవేళ కుదిరితే వేరే వాళ్ళకు కూడా దానం చేయొచ్చు. అట్లా చేయటం వలన కూడా ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారండి, మీ కళ్ళతో మీరే చూసి. సో ఈ విధంగా చేసుకోండి, చేసి ఫలితాలను పొందండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకొని శుభాలను అయితే పొందండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో లోటు లేకుండా ఆనందంగా జీవించండి. పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని చెప్పేసి పేరు. ఈరోజు హోలీ పండుగనైతే మనం చేసుకుంటుంటాం. అంతేకాదండి, ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా మనం చేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి గ్రహణం. అయితే గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి ఈ హోలీ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ విధంగా కనుక చేస్తే చాలు, దరిద్రం అంతా తొలగిపోతుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే కలబంద మొక్క అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కలబంద మొక్కతో దేవతా స్వరూపంగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్క పరిహారాన్ని ఆచరిస్తే తిరుగులేని ఫలితాలైతే వస్తాయి అని చెప్పి శాస్త్రాలు అయితే తెలియజేస్తున్నాయి. పౌర్ణమి రోజున కలబంద మొక్కను తెచ్చుకుని పరిహారం చేస్తే మీ చుడి తిరిగిపోతుంది. కలబంద మొక్కకు అందరికీ తెలుసు, కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకోకుండా ఉంటుంది. అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి. ఇట్లా చేయడం వలన ఏంటంటే మీకు మీ ఇంటికి ఎలాంటి దిష్టి తగలదండి. ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను స్వతహాగా లాగేస్తుందండి. ఎవరైతే ఇంటి ముందు కలబంద చెట్టును కనుక పెంచుకుంటారో వారి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండదు. ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేయాలండి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి చాలా శక్తివంతమైంది. పౌర్ణమి రోజున
ఇది చాలా గొప్పదండి. ఈ పౌర్ణమి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగి కూరనైతే తినకూడదు. ఏ రూపంలో కూడా ఈరోజు ముల్లంగినైతే తినకూడదని చెప్పి శాస్త్రాలైతే చెప్తున్నాయి. సో, ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినకండి. కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలైతే కలుగుతాయి. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్‌లో ఉండే దుస్తులను ధరించుకోవాలి. బ్లూ తప్ప మీరు ఏ కలర్‌లో ఉన్న దుస్తులని ధరించినా సరే తప్పు లేదండి. కానీ ఈ ఒక్క రోజు బ్లూ కలర్‌లో ఉండేటువంటి దుస్తులు మాత్రం యూజ్ చేయకండి. సో, ఈ రోజున ఈ రంగులో ఉండే దుస్తులు ధరించుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇంక ప్రత్యేకంగా ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరిగిన ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలైతే తెలియజేస్తున్నాయండి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. కలబంద మొక్క ఆక్సిజన్ పరంగా మనకి బాగా యూజ్ అవుతుందండి. నెగిటివ్‌ని ఈ మొక్క అయితే లాగేసుకుంటుంది. మనకి తెలియని శక్తి అయితే దాగి ఉంటుందండి కలబంద మొక్కలు. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని చెప్పి మనకి పరిహార శాస్త్రం అయితే తెలియజేస్తుంది. మనకి లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు ఒక్కరు విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు, మరొకరేమో ధనానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది. ఏ మనిషికైనా సరే ఇంకేం కావాలండి? ఈ 3 ఉంటే చాలు కదా! జీవితంలో ఏం అవసరం లేదు. కాబట్టి ఈ ముగ్గురు అమ్మల యొక్క అనుగ్రహం మనకి కావాలి అనుకునేటువంటి వాళ్ళు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, మా పిల్లా పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కళకళలాడుతూ ఉండాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇంటి దగ్గర కలబంద మొక్కను పెంచుకోండి. దాంతోపాటు ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా! ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంతా అదృష్టవంతులు ఎవరో ఉండరని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఈ కలబంద మొహంతో ధనం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది. జనాల వేడుపు పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఆ సమస్యల నుంచి కూడా ఎవరైనా సరే ఎలాగైనా సరే బయటపడాలి అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి తెలియక. ఏం చేస్తే మా సమస్య తొలగిపోతుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి. ఖచ్చితంగా అలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. జనాల యొక్క ఏడుపు అంతా కూడా తొలగిపోతుంది. పేదరికం అంతా కూడా తొలగిపోతుంది. మీ పైన, మీ ఇంటి పైన ఉండే భయంకరమైన నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు ఇవన్నీ కూడా దూరమైపోతాయి. చక్కగా ధనలాభం అయితే కలుగుతుంది. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే శక్తి ఉంటుంది. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలుగుతుంది. మన జీవితంలో ఉన్న అనేక రకాల దరిద్రాలను కూడా తొలగించగలుగుతుంది. కలబంద మొక్క చాలా అద్భుత ఫలితాలను కూడా మనకైతే ఇస్తుంది. ధనం లేకపోవడం ఒకటి కాదండి, మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా కూడా వాటిని మనం తినలేకపోవడం కూడా దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరగడం, పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం, పిల్లలు ఉన్నా సరే మాట వినకపోవడము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటుంటారు. కానీ కాదండి, దరిద్రం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇట్లా మీకు ఏ దరిద్రాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున చక్కగా కలబంద మొక్కతో ఈ పరిహారం చెయ్యండి. మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ యొక్క చిన్న పరిహారం చెయ్యండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగాట్లేదు, అనారోగ్య పాలైపోతున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు, ధనం చేతిలో నిలవట్లేదనుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా మనది సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం లభించాలి అనుకునేటువంటి వాళ్ళు,
ఇట్లా అందరూ కూడా ఈ కలబంద పరిహారం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు తిథి, వారము అంతా బావుంటుంది. సో, ఈ విధంగా చేసుకోవటం వలన ఏంటంటే, మనం మంచి ఫలితాలనైతే చూడగలుగుతాం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనం కలుగుతుంది. ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదము కలుగుతుంది. వారి యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది. మనకి సకల శుభాలు చేకూరుతాయని చెప్పి పురాహార శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించండి. అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదు. ఈ పౌర్ణమి రోజున చక్కగా సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారం చేసుకోండి. పగటిపూటే ఒక కలబంద మొక్కను పీకి తెచ్చుకొని పెట్టుకోవాలండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని పసుపు నీటితో కడుక్కోవాలి. ఆ తర్వాత కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి. అలానే ఒక గోమతి చక్రం కూడా వేయాలండి. ఎందుకంటే ఆ గోమతి చక్రం ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. గోమతి చక్రానికి కష్టాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది. గోమతి చక్రాలనేది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకొని ఒక క్లాత్లో వేయాలి. ఆ తర్వాత రూపాయి కాయిన్ కూడా దానిలో వేయచ్చు. రూపాయి బిళ్ళ అంటే ధనం కాబట్టి రూపాయి బిళ్ళ వేయడం వలన ఏంటంటే ధనం ఆకర్షించబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయని కూడా ఈ క్లాత్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయకి కూడా చాలా శక్తులు ఉంటాయి. నిమ్మకాయ కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఆ నిమ్మకాయకి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ క్లాత్లో వేసి పెట్టుకోండి. ఆ తర్వాత మూటకు ధూపాన్ని చూపించి తీసుకువెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టాలి. ఇక మూటను అలానే వదిలేసేయాలి. ఇక తర్వాత ఆ మూటకు మీరు పూజ చేస్తున్నప్పుడల్లా కూడా ధూపాన్ని వేస్తూ ఉండండి. ఇట్లా కలబంద మొక్కకు మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా కూడా దైవిక శక్తులతో ఉండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను మనం ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకోకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో అయితే పడేయాలి. ఇట్లా ఒక పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే చాలండి. మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా విశిష్టమైన శక్తులు కలుగుతాయి. సో, కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాలు చేసి విశిష్టమైన ఫలితాలను పొందండి. ఎంజాయ్ చేయండి. మీకు ఈసారి పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణం ఎంతో కలిసి వస్తూ ఉంటుంది. గ్రహణం అంటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు కదా, కానీ భయం అవసరం లేదు. అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు. ఇది 2025 పౌర్ణమి రోజు శుక్రవారం రోజున ఏర్పడుతుంది కదా. ఈ గ్రహణం మనకి కనిపిస్తుందా లేదా అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండింది. ఈ గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం ఇండియన్ టైమింగ్స్ ప్రకారం కూడా మార్చి 14 ఉదయం 10:40 స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2:18 వరకు కూడా ఉంటుంది. మొత్తం 3 గంటల వరకు అయితే ఈ గ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట అయితే ఏర్పడుతుందండి. పగటిపూట చంద్రుడు మనకి కనిపిస్తాడా? కనిపించడు కదా. కాబట్టి ఈ చంద్రగ్రహణం కూడా మనకి కనిపించదు. కాబట్టి మనకు ఎలాంటి సూతక కాలం అయితే వర్తించదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలనైతే పాటించాల్సిన అవసరం అయితే లేదు. గర్భిణీలకు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదండి. పాటించినా తప్పేం కాదండి. ఈ గ్రహణం ఇదండి. గ్రహణం గురించి సంబంధించిన ఈ విషయాలు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్